తెలంగాణలోనే కాదు ఇటు ఆంధ్రాలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్టిల్ కొనసాగుతూనే ఉంది రెండో రోజు. అదే ఉభయ గోదావరి ఎమ్మెల్సీ స్థానం. సో అక్కడేం జరుగుతుందో తెలుసుకుందాం. నిన్న మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగుతోంది. 4వ రౌండ్ పూర్తయ్యే నాటికి 1,12,000 ఓట్లు లెక్కించారు. 4వ రౌండ్లో కూడా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 4వ రౌండ్ ముగిసేసరికి పేరాబత్తులకి 41,153 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మరో 4 రౌండ్ల కౌంటింగ్ తర్వాతే తుది ఫలితం రానుంది. ఇక రిపోర్టర్ రవి మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. రవి, ఏంటో క్లారిటీ వచ్చేసినట్లయినా ఎవరు గెలుస్తున్నారు అనేది ఎప్పటిలోగా ఫలితం వచ్చే అవకాశం ఉంది? అంటే ఫలితం రావడానికి ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే 5వ రౌండ్ కౌంటింగ్ సంబంధించిన ఫలితాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం 6వ రౌండ్ కౌంటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా ఇప్పటివరకు జరిగినటువంటి 5 రౌండ్ల కౌంటింగ్లోనూ కూటమికి సంబంధించిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ 15,000 మొత్తం కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. 5వ రౌండ్లో 15,632 ఓట్లు సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూసుకుంటే ఆయనకు 80,037 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా ఆయన సమీప ప్రత్యర్థిగా పీడీఎఫ్ నుంచి వీర్రాఘవులు ఉన్నారు. వీర్రాఘవులకి 5వ రౌండ్లో 6,413 ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా ఆయన 29,665 ఓట్లను సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలు ఈ 5 రౌండ్లు కాకుండా ఇంకా 3 రౌండ్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ మొత్తం అంటే మొదటి నుంచి కనుక ఈ ఫలితాలు కనుక గమనిస్తే మొత్తం పూర్తిగా కూడా ఈ 5 రౌండ్ల నుంచి కూడా పేరాబత్తుల రాజశేఖర్ పూర్తిగా కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రౌండ్లు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే రాజశేఖర్ గెలుపొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం ఓట్లు 3,14,948 ఓట్లు ఉంటే దాంట్లో 2,18,900 ఓట్లు పోలైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా పూర్తిగా కూడా ఈ ఏదైతే స్ట్రాంగ్ రూములను ఓపెన్ చేసిన తర్వాత ఈ బండిల్స్ లెక్కకట్టే ప్రక్రియని తీసుకొచ్చడానికి సాయంత్రం 8 గంటలు పట్టింది. 8:30 తర్వాత నుంచి మాత్రమే అసలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగానే మొత్తం ఒకవైపున మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం, అదేవిధంగా ప్రతి దానికి సంబంధించి ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్లు, వ్యాలిడ్ ఓటు, ఇన్వాలిడ్ ఓటుని వీటిని కూడా వేరు చేసేటువంటి పరిస్థితి ప్రక్రియను అయితే సిబ్బంది ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇప్పటివరకు కూడా 9,764 ఇన్వాలిడ్ ఓట్లను అయితే అధికారులు వేరు చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం అంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో వీరిలో కూడా చాలా ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లుగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ.